హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కామాక్షి. ఇవాళ మన ఛానల్లో అరటి దూటతో కూరని ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ అరటి దూటతో కూరని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో చూసేద్దాం. దీనికోసం ఇక్కడ నేను లేతగా ఉన్న అరటి దూటని అయితే తీసుకున్నాను. కాస్త ముదురుగా ఉంటాయండి. దానిపై నుంచి పొరలు పొరలుగా మనము తీసినట్లయితే ఈ విధంగా లేతగా ఉన్న అరటి దూట అయితే ఉంటుంది. దీన్ని ఇలా చక్రాలుగా కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకున్న ప్రతి ఒక్క చక్రానికి ఈ విధంగా నారలాగా వస్తుందండి. ఇక్కడ మీకు క్లీన్గా చూపిస్తున్నాను. ఇదిగోండి, ఈ విధంగా వచ్చేస్తుంది. దీన్నంతా రిమూవ్ చేసేసేయాలి. ఇలా వేలు పెట్టి చక్కగా ఈ నారనంతా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకొని ప్రతి ఒక్క స్లైస్కి ఇలా నార అనేది వస్తుంది. దాన్ని తీసేసుకుంటూ వీటిల్ని మనం నీళ్ళల్లోకి వేసుకోవాలి. నీళ్ళల్లో కాస్త మజ్జిగ బొట్టును వేసుకొని అదేవిధంగా కొంచెం సాల్ట్ని వేసుకొని ఈ చక్రాలు వేసినట్లయితే నల్లబడకుండా ఉంటాయన్నమాట. సో ఈ విధంగా సన్నగా కట్ చేసేసుకోండి. ప్రతి ఒక్క దాంట్లో నారని తీసేసి ఈ విధంగా సన్నగా కట్ చేసుకోండి. ఎక్కువగా నారగా అట్లే కట్ చేసి వేసామంటే తినేటప్పుడు ఇబ్బందిగా ఉంటుందండి. గొంతుకు చుట్టుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నారని మాత్రం తీసేసుకోవాలి. ఓకేనా? ఇలా అన్ని సన్న సన్న ముక్కలుగా కట్ చేసేసి వీటినన్నిటిని నీళ్ళల్లోకి వేసేసుకోవాలి. ఇలా అన్ని నీళ్ళల్లోకి కట్ చేసి వేసేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని మనం కూరని ప్రిపేర్ చేసుకుందాం. మీరు ఈ నీళ్ళల్లో కాస్త ఉప్పును వేసుకొని అయినా కట్ చేసి వేసుకోవచ్చు, లేదా మజ్జిగనైనా వేసుకొని మజ్జిగలో అయినా వీటిల్ని ముక్కల్ని వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ముక్కలు అయితే కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. కూరకి ఎంతైతే సరిపోతుందో అంత ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు, మినపగుండ్లు, ఆవాలు, జీలకర్రను వేసుకోవాలి. అన్ని 1 స్పూన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కరివేపాకును వేసుకోవాలి. ఒక 2 రెమ్మల కరివేపాకుని కడిగి శుభ్రంగా కరివేపాకుని ఇందులోకి వేసుకోండి. కరివేపాకుని వేసుకొని ఒక్కసారి పోపుని చక్కగా వేయించుకోండి. పోపు మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న అరటి దూట ముక్కలని ఇందులోకి వేసుకోవాలి. పోపు చక్కగా వేగాలండి. పోపు చక్కగా వేగిన తర్వాతనే ముక్కలు అనేది యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి, లైట్ గోల్డెన్ కలర్కి వచ్చాయి కదా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న అరటి దూట ముక్కలని ఇందులోకి వేసేసుకోవాలి. నీళ్ళల్లో నుంచి తీసేసి నీళ్లు పిండేసి ఈ ముక్కలని ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి బాగా పోపులోకి కలిసేటట్టుగా మిక్స్ చేయండి. ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, నీరు అనేది ఈ విధంగా వస్తూ ఉంటుంది. ఈ నీరుకే ఈ ముక్కలు అనేవి చక్కగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపును వేసుకొని తర్వాత రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని ఇలా చక్కగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి. ముక్క అనేది చక్కగా ఉడికిపోతాయన్నమాట. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. ఇదిగోండి, ఇంకా కాస్త నీళ్ళనే ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ నీళ్లు మొత్తం ఇంకిపోవడానికి ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకొని 2-3 నిమిషాల పాటు బాగా కలిపినట్లయితే చక్కగా నీళ్ళు అనేది ఇంకిపోయి కూర అనేది పొడిపొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు ఈ స్టేజ్లోనే మీరు కారంని వేసుకోండి. ఇక్కడైతే నేను ఎండు కారంని వేస్తున్నానండి. మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా వేసుకోండి, లేదా ఎండుమిరపకాయలను వేయించి పౌడర్గా చేసుకొనైనా వేసుకోవచ్చు. ఇలా ఎండుకారం వేసుకొని ఒకసారి కూరలోకి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసేసేయండి. ఈ విధంగా చక్కగా మిక్స్ చేసి 2-3 నిమిషాల పాటు కలిపినట్లయితే ఇందులో మిగిలిన నీళ్లు కూడా ప్యాన్ అబ్జర్వ్ చేసుకొని మనకి కూర అనేది పొడిపొడిలాడుతూ వస్తుంది. ఒక 2-3 నిమిషాల పాటు కారం కూడా ఈ ముక్కలకు పట్టేటట్టుగా మిక్స్ చేసేసేయండి. ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కూరలో 2 స్పూన్ల వరకు చింతపండు పేస్ట్ని అయితే ఇందులోకి వేస్తున్నానండి. చింతపండు పేస్ట్ వేయడం వల్ల కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 2 స్పూన్స్ వరకు వేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసేసేయండి. ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకొని కూర మనకి పొడిపొడిలాడుతూ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇది కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసేయాలి. కంప్లీట్గా గోరువెచ్చగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆవ పొడిని వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోకండి, ఆవగాటు ఎక్కువగా ఉండి వేడి చేస్తుంది. కాబట్టి 1 స్పూన్ వేసుకుంటే ఆవ పొడి సరిపోతుంది. ఇలా ఆవ పొడి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాం అనుకోండి, కూర అనేది రెడీ అయిపోతుంది. ఇది ఊరే కొద్దీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు కూర రెసిపీ ఎలా వచ్చిందనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఇది వారానికి 2 సార్లు అయినా తీసుకోండి. చాలా ఉపయోగాలు అనేది ఉంటాయి.
నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇవాళ మన ఛానల్లో అరటి బెరడుతో పెరుగు పచ్చడిని ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో హెల్తీ అయిన ఈ అరటి బెరడుతో పెరుగు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను అరటి బెరడు తీసుకుంటున్నానండి. తర్వాత ఇలా స్లైసెస్ లాగా కట్ చేసేసుకొని దీంట్లో ఉన్న నారను మొత్తం తీసేసి ఈ విధంగా నీళ్ళల్లోకి యాడ్ చేసుకోవాలి. అయితే ఈ స్లైసెస్ వేసే ముందు నీళ్ళల్లోకి కాస్త ఉప్పును వేసి ఈ స్లైసెస్ అనేది యాడ్ చేసుకోవాలి. లేదా మజ్జిగలో అయినా ఈ స్లైసెస్ అనేది వేసుకోవాలి. అలా వేయడం వల్ల నల్లబడకుండా ఉంటుంది స్లైసెస్ అనేవి. ఇదిగోండి ఇలా స్లైసెస్ కట్ చేసేటప్పుడు నార అనేది వస్తుంది కదా, ఈ నారను మొత్తం రిమూవ్ చేస్తూ స్లైసెస్ వరకే తీసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత చూడండి ఇలా నార వస్తుంది కదా, ఈ నార మొత్తం తీసేసేయాలి. నార తీయకుండా వేసినట్లయితే కూర ప్రిపేర్ చేసినప్పుడు ఈ కూరలో ఈ నార అనేది అడ్డు తగిలి మనం తినేటప్పుడు గొంతులోకి అడ్డుపడే ప్రమాదం ఉంది. కాబట్టి నార అనేది రిమూవ్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఉడికించడం అనేది చాలా సులువుగా ఉంటుంది. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా అన్ని స్లైసెస్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీళ్ళల్లోకి వేసుకోవాలి. ఇలా అన్ని కట్ చేసుకొని నీళ్ళల్లోకి వేసుకున్న తర్వాత తిరిగి ఇంకొక బౌల్లోకి ఈ ముక్కలన్నీ వేసి ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ ముక్కల్ని మనం ఉడికించుకోవాలి. ఉడికించేటప్పుడు ఈ ముక్కలకి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఈ ముక్కలని మనం ఉడికించుకోవాలి. ఇందులో అయితే చిటికెడు సాల్ట్ని కూడా వేస్తున్నానండి. తర్వాత పెరుగుకి సపరేట్గా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు మాత్రం ముక్కలకి సరిపడా సాల్ట్ వరకే వేసుకోవాలి. ఇలా చక్కగా బాయిల్ అయిన తర్వాత ముక్క ఉడికిందో లేదో ఇలా స్పూన్తో ఒకటి తీసుకొని ఇలా నైఫ్తో గుచ్చి చూసినట్లయితే ఉడికినట్లయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కంప్లీట్గా చల్లారి పెట్టుకోవాలి. చూడండి చక్కగా ముక్కలైతే ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కంప్లీట్గా చల్లారి పెట్టేసుకొని నీళ్లు మొత్తం వడై కట్టేసుకోవాలి. ఇలా వడై కట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి స్పైసీనెస్కి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలను తీసుకొని ఈ విధంగా తుంచుకొని వేసుకోవాలి. తుంచుకొని వేసుకోవడం వల్ల మిక్సీ పట్టేటప్పుడు మిర్చి అనేది చక్కగా మెదుగుతుంది. ఈ విధంగా అన్నీ తుంచి వేసేసుకుంటున్నాను. వేసుకొని ఇప్పుడు వీటిలన్నింటినీ గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ చేసే ముందు ఇందులోకి చిటికెడు ఉప్పును కూడా వేసుకోవాలి. అంటే పెరుగులోకి సరిపడా ఉప్పుని ఇందులోనే ముందుగా వేసుకొని ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పెరుగు పచ్చడి కోసం ఇక్కడ నేను పెరుగుని తీసుకొని రెడీగా ఉంచుకుంటున్నాను. ఇక్కడ నేను ఫ్రెష్ కర్డ్ని యూజ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ ఫ్రెష్ కర్డ్లోకి మనము ముందుగా ఉడికించి పెట్టుకొని కంప్లీట్గా చల్లారిన అరటి దూడ ముక్కలని ఇందులోకి వేసేసుకోవాలి. వేడి అనేది అసలు ఉండకూడదండి. కంప్లీట్గా చల్లారిన తర్వాతనే పెరుగులోకి వేసుకోవాలి. ఇలా పెరుగులోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. పేస్ట్ని వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకోవాలి. అవసరమైతే రుచి చూసుకొని ఉప్పు సరిపోకపోతే ఉప్పును వేసుకోండి. నాకైతే కంప్లీట్గా సరిపోయింది. ఇప్పుడు ఈ విధంగా చక్కగా మిక్స్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి ఆవపొడిని వేసుకోవాలి. మీకు ఆవఘాటు ఎంత కావాలో చెక్ చేసుకొని అంత ఆవపిండిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇంత క్వాంటిటీ వేసుకుంటున్నానండి నేను తీసుకున్న పెరుగులోకి. ఇప్పుడు ఈ ఆవపొడి కూడా పెరుగులోకి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా చక్కగా కలిపేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం పోపును ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులను వేసుకోవాలి. ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపగుండ్లు, జీలకర్ర అన్నీ 1 స్పూన్ వేసుకొని ఎండుమిరపకాయలను తుంచుకొని వేసుకోవాలి. అదేవిధంగా కరివేపాకుని, కొంచెం ఇంగువ, పసుపును కూడా వేసుకొని పోపు బాగా వేగిన తర్వాత ఈ పెరుగు పచ్చళ్ళలోకి వేసేసుకోవాలి. నేనైతే ఈ పోపు ప్యాన్లో ఉన్న పోపులో కూడా కాస్త పెరుగును వేసి ఈ విధంగా కలిపి తీసేసుకుంటాను. ఇలా వేసుకున్నాం కదా, బాగా పోపు కలిసేటట్టుగా పెరుగు పచ్చళ్ళలోకి మిక్స్ చేసేసేయండి. ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. వేడి వేడి అన్నంలో ఈ పెరుగు పచ్చడిని కాస్త వేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. నేను ఈ పెరుగు పచ్చడనే కాదండి,
అరటిదూటతో కూరలు కూడా ఎలా తయారు చేసుకోవాలనేది ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసేయండి. సో అరటిదూట దొరికినప్పుడు తప్పకుండా ఇలా కమ్మగా పెరుగు పచ్చడిని ప్రిపేర్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో ఈ పెరుగు పచ్చడిని వేసుకొని తింటే రుచి చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేకాకుండా జొన్న రొట్టెల్లోకి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇవాళ మన ఛానల్లో అరటి పువ్వు కూరని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఎంతో హెల్తీ అయిన ఈ అరటి పువ్వు కూరని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం ఇక్కడ నేను పచ్చిశనగపప్పు 2 స్పూన్లు, అదేవిధంగా కందిపప్పు 2 స్పూన్లు తీసుకుంటున్నాను. స్పైసీనెస్కి తగ్గట్టుగా ఎండుమిరపకాయలను తీసుకొని వీటిల్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక అరగంట పాటు వీటిల్ని నానబెట్టుకోవాలి. ఈ విధంగా అరగంట పాటు చక్కగా నానబెట్టుకుంటే పప్పు అనేది ఈ విధంగా మెత్తగా అవుతుంది. తర్వాత నీళ్ళను వంపేసుకొని గ్రైండ్ చేసుకుందాము. నెక్స్ట్ అరటి పువ్వును తీసుకొని దీంట్లో ఉన్న పువ్వును మొత్తం కలెక్ట్ చేసుకొని ఇందులో ఉన్న కాడలని మనం శుభ్రం చేసుకుందాము. కాబట్టి ఒక్కొక్క రేకు అరటి పువ్వులో నుంచి ఈ విధంగా రేకును తీసి ఇందులో ఉన్న పువ్వును మొత్తం కలెక్ట్ చేసుకోవాలి. ఈ పువ్వు లోపల ఉన్న కాడల్ని తీసేసేయాలండి. ఈ కాడలతో పాటు వేసినట్లయితే కూర చేదొస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క పువ్వులో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ కాడని తీసేసేయాలి. ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. అండ్ పక్కన ఒక చిన్నగా పేపర్ టైప్లో ఉంది కదా రేకులాగా, అది కూడా తీసేసేయండి. ఈ 2 తీస్తే సరిపోతుంది. ఒకవేళ ఈ రేకు తీయకపోయినా ఈ కాడలాగున్నది మాత్రం తీసేయండి. దీనివల్ల కూర మొత్తం చేదనేది వస్తుంది. ఇలా రెండింటిని నేను తీసేస్తున్నాను. ఇంకొక పువ్వులో కూడా మీకు కాడలు తీసి చూపిస్తాను. ఇదిగోండి ఈ విధంగా పువ్వుని వలిచిన తర్వాత లోపల మనకి కనపడుతూ ఉంటుంది శుభ్రంగా. ఇదిగోండి ఈ కాడ పక్కన ఈ విధంగా ఉంది కదా, ఇది కూడా తీసేసేయండి. ఈ రేకులాగా ఉన్నది కొంతమంది అయితే తీయరండి, కాడ ఒక్కటే తీసేస్తారు. మీరు ఒకవేళ కాడ రేకు 2 తీయాలని అనుకుంటే ఈ విధంగా తీసేసేయండి. కాడ మాత్రం ఖచ్చితంగా అయితే తీసేసేయాలి, ఎందుకంటే కూర మొత్తం చేదొచ్చేస్తుంది. ప్రతి ఒక్క దాంట్లో ఈ విధంగా మీరు కాడల్ని తీసేసేయాలి. పని అనేది కాస్త ఎక్కువగానే పడుతుంది, శ్రమ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఆరోగ్యం బాగుండాలంటే కనీసం వారానికి 2 సార్లైనా తింటే మంచిది. మీరు వారానికి 2 సార్లు చేసుకోలేకపోయినా కనీసం నెలకి 3 సార్లైనా చేసుకొని తినడానికి ట్రై చేయండి. ఈ అరటి పువ్వులో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయండి. దీనివల్ల రక్తహీనత రాదు, అదేవిధంగా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. ఈ అరటి పువ్వుని 5 నెలల పాటు మనం వండుకొని తిన్నట్లయితే కడుపులో ఉబ్బరము, అదేవిధంగా జీర్ణ రుగ్మతలు, అదేవిధంగా ఒత్తిడి వల్ల వచ్చే పొట్టలో పుండ్లు తగ్గుతాయి. అంతేకాకుండా ఈ అరటి పువ్వు మూల వ్యాధి, రక్తస్రావం, అదేవిధంగా కురుపులు, మలబద్ధకానికి మొదలైన వాటికి ఈ అరటి పువ్వు అనేది ఔషధంగా ఉపయోగిస్తారు. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ అరటి పువ్వుని మనమైతే నెగ్లెక్ట్ చేయకుండా కొంచెం కష్టమైన ఇష్టంగా చేసుకొని తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఈ పువ్వుని సన్నగా కట్ చేసుకుందామండి. ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. ఈ పువ్వుని కట్ చేసుకునేటప్పుడు చేతికి కొబ్బరి నూనె రాసుకొని పువ్వుని కట్ చేసుకున్నట్లయితే చేతికి కనూరు రాకుండా ఉంటుంది, లేకపోతే చేతులంతా నల్లగా అయిపోతాయి. తర్వాత ఇందులోకి పసుపు, ఉప్పు వెంటనే వేసేసుకోవాలి. పసుపు, ఉప్పు కనూరు రాకుండా వేసేసుకుందాము. ఇంకొక మెథడ్ కూడా చెప్తాను. మజ్జిగలో అయినా దీన్ని నానబెట్టి అరగంట పాటు ఉంచైనా మీరు కూరను వండుకుంటే అది కూడా చాలా బాగుంటుంది. టైం ఉన్న వాళ్ళు ఒక ½ అవర్ పాటు నానబెట్టండి. టైం లేదనుకోండి ఇలా తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా పసుపు, ఉప్పు వేసాం కదా, దీన్ని ఈ విధంగా ప్రెస్ చేస్తూ కాస్త ఈ విధంగా మనం పువ్వుని నీళ్ళల్లోకి ఉంచుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు ఉంచండి ఈ విధంగా. తర్వాత ఈ పువ్వుని కుక్కర్లోకి వేసేసుకోవాలి. నీళ్లు ఏమీ లేకుండా కుక్కర్లోకి వేసుకోండి. నీళ్ళు అనేది అస్సలు అవసరం లేదు. ఈ విధంగానే మనకి ఉడికిపోతుంది. ఇప్పుడు కుక్కర్లోకి వేసేసుకున్నాం కదా, దీన్ని మనము 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాము. ఇందులో కొంచెం పసుపు వేస్తున్నాను, అదేవిధంగా కొంచెం ఉప్పును వేస్తున్నాను. లైట్గా ఉప్పు వేసి నేనేం వాటర్ పోయలేదండి, జస్ట్ లిడ్ పెట్టేస్తున్నాను. లిడ్ పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం పప్పు నానబెట్టుకున్నాం కదా, దాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొంచెం నీళ్ళని వేసుకొని దీన్ని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదు. మనం పాటోలీకి ప్రిపేర్ చేస్తాం కదా, ఆ విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.
కాకపోతే ఇది పాటోలి కాదండి నేను చేసేది. పాటోలి రెసిపీ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పును వేస్తున్నాను. ఉడికించేటప్పుడు కొంచెం వేశాను, ఇందులోకి కొంచెం వేస్తున్నాను. వేసి ఈ విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ముద్దని బాగా వేయించుకోవాలి. దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి. ఈ కూరకి కాస్త ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుందండి. ఈ విధంగా ఆయిల్ ని వేసుకున్న తర్వాత ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులను వేసుకుందాము. ఇందులోకి ఆవాలు 1 స్పూను, అదేవిధంగా మినపగుండ్లు 1 స్పూను, పచ్చిశనగపప్పు 1 స్పూన్ వేసుకుంటున్నాను. అదేవిధంగా జీలకర్ర కూడా 1 స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ చక్కగా వేగేటట్టుగా వేయించుకోవాలి. మనం పాటోలి కర్రీకి పోపు దినుసులు అనేది వేయము. అదేవిధంగా ఇంగువని కూడా వేస్తారండి పాటోలీలో. నేనైతే ఇంగువని ఏం వేయటం లేదు. ఇది నా స్టైల్లో ప్రిపేర్ చేస్తున్నాను. మనకి కూర అనేది టేస్టీగా ఉండాలి. సో అందుకని ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా ట్రై చేసి చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ అరటి పువ్వుతో వివిధ రకాలుగా మనము కూరల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకును వేస్తున్నాను. 1 రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని పోపు దినుసులు కాస్త ఎర్రబడేదాకా వేయించుకోవాలి. ఆవాలు కూడా చక్కగా చిటపటాని అన్ని వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ముద్దని ఇందులోకి వేసి వేయించుకోవాలి. ఇదిగోండి ఆవాలు కాస్త వేగాయి. అదేవిధంగా పప్పులు కూడా కాస్త లైట్ గా బంగారు రంగులోకి వచ్చాయి కదా. ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ముద్దని ఇందులోకి వేసుకొని ఈ ముద్ద బాగా వేగేటట్టుగా వేయించుకోవాలి. 2-3 నిమిషాల పాటు చక్కగా వేయించుకోండి. ఇలా పచ్చిదనం అంతా పోయి బాగా వేగేటట్టుగా వేయించుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా చక్కగా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉడికించుకున్న అరటి పువ్వుని ఇందులోకి వేసేసుకోవాలి. అరటి పువ్వుని వేసేస్తాము. ఇక్కడ అరటి పువ్వును వేసి మొత్తం కలిసేటట్టుగా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. నేను చిన్న క్లిప్ మిస్ అయ్యానండి, అరటి పువ్వు వేసేది. ఇలా మూత పెట్టేసుకొని 2-3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా చక్కగా మగ్గిన తర్వాత ఇప్పుడు మూత తీసేసి మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసుకుందాము. ఇదిగోండి ఇలా మూత తీసేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకోబోయే ముందు ఇక్కడ నేను 1 స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. ధనియాల పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది కూర. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ కూర కూడా కాస్త వేగినట్టుగా అవ్వాలి. ఈ విధంగా వేగినట్లు అయిన తర్వాత రుచి చూసుకొని ఏమన్నా ఉప్పు సరిపోకపోతే ఇందులో లైట్ గా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఆ పచ్చి కొబ్బరిని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఈ తురుమును కూడా వేసుకొని బాగా కలుపుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది పచ్చి కొబ్బరి వేయడం వల్ల. ఈ విధంగా వేసుకొని కూరలోకి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకోండి. మీకు ఒకవేళ నచ్చితే కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు. నేనైతే ఏం వేయటం లేదు. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని కాస్త వేగినట్టుగా చేసి తీసేస్తే సరిపోతుంది. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన అరటి పువ్వు కూర రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి, ముద్ద కూడా మిగుల్చకుండా తినేస్తారు. అరటి పువ్వు అంటే ఇష్టం లేని వాళ్ళు ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఆల్రెడీ మనము ఈ అరటి పువ్వు కూరని ఒక మెథడ్ లో ఎలా తయారు చేసుకోవాలో చూసేసామండి. ఇది నేను సెకండ్ మెథడ్ లో తయారు చేసి చూపిస్తున్నాను. ఇంకా ఈ కూరని రకరకాలుగా తయారు చేసుకోవచ్చు. అవి ఎలా తయారు చేసుకోవాలనేది రాబోయే వీడియోస్ లో నేను మీతో షేర్ చేసుకుంటాను, ఈ అరటి పువ్వు కూరని. సో ఈ కూరని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ కూర రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మన ఛానల్లో అరటికాయతో పిండి మిరియాన్ని ఎలా తయారు చేసుకోవాలనేది ఈ రోజు వీడియోలో నేను మీకు చూపిపోతున్నానండి. రెగ్యులర్ గా చేసుకునే కాకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను 2 అరటికాయలను తీసుకుంటున్నానండి. తీసుకొని పీల్ చేసుకొని ఈ విధంగా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని నీళ్ళల్లోకి వేసుకోవాలి. ఇలా నీళ్ళల్లో వేసుకోవడం వల్ల కనూరు రాకుండా ఉంటుంది అరటికాయకి. తర్వాత కుక్కర్లోకి 1 గ్లాస్ కందిపప్పును తీసుకోవాలి. అయితే ఇక్కడ నేను కంప్లీట్ గా కందిపప్పు కాకుండా హాఫ్ గ్లాస్ వచ్చేసి మసూర్ దాల్ని యాడ్ చేస్తున్నాను. ఎర్ర కందిపప్పు వాడడం వల్ల ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈజీగా డైజెషన్ అయిపోతుందండి. అందుకోసము ఎర్ర కందిపప్పుని ఇక్కడ నేను హాఫ్ యూజ్ చేస్తున్నాను. అదేవిధంగా తూర్ దాల్ని హాఫ్ గ్లాస్ ఇక్కడ యూజ్ చేస్తున్నాను.
మీకు ఎర్ర కందిపప్పు నచ్చకపోతే కంప్లీట్గా రెగ్యులర్గా యూజ్ చేసుకునే కందిపప్పుని 1 గ్లాస్ తీసుకోండి. ఇలా 1-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత 1 గ్లాస్ కందిపప్పు తీసుకున్నాం కదా, 3 గ్లాసుల వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే కందిపప్పు తీసుకున్నామో ఆ గ్లాస్తో 3 గ్లాసుల నీళ్ళని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలని ఇందులోకి వేసుకోవాలి. ఈ విధంగా పెద్దగా కట్ చేసుకోండి. మిరియానికి మాత్రం ఈ విధంగా పెద్దగా అరటికాయ ముక్కలని కట్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి చిటికెడు పసుపును వేసుకోవాలి. పసుపును వేసుకొని ఇప్పుడు కుక్కర్ పైన లిడ్ పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేయండి. ఈ విధంగా 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసి కంప్లీట్ గా ప్రెషర్ పోయేంత వరకు ఉంచి లిడ్ ఓపెన్ చేసేసుకోవాలి. ఈ లోపల మనం పిండి మిరియానికి కావాల్సిన పౌడర్ ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్పైసీనెస్ కి తగ్గట్టు ఎండుమిర్చి, 1/4 స్పూన్ వచ్చి మెంతులు, 1 స్పూన్ బియ్యం, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ వచ్చేసి మినప్పప్పు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ వచ్చేసి మిరియాలు. మిరియాలు ఎక్కువగా తీసుకుంటే ఘాట్ ఎక్కువ ఉంటుందండి. తర్వాత ఇక్కడ నేను ఒక 2 స్పూన్స్ వచ్చేసి ఎండు కొబ్బరి పొడిని తీసుకుంటున్నాను. ఈ ప్లేస్ లో మీరు ఎండు కొబ్బరి ముక్కలను కూడా తీసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఎండు కొబ్బరి ప్లేస్ లో మీరు పచ్చి కొబ్బరిని కూడా తీసుకోవచ్చు అండి. తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 డ్రాప్ ఆయిల్ ని యాడ్ చేసుకొని కొబ్బరి పొడి తప్ప మిగిలినవన్నీ ఇందులోకి వేసేసుకోవాలి. వేసుకొని ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. నేను ఇక్కడ కొంచెం స్పైసీనెస్ కోసం ఇంకా 2 ఎండుమిర్చిలని యాడ్ చేస్తున్నానండి. ఇవి వేసుకొని బాగా ఈ విధంగా ఎర్రగా వచ్చేంత వరకు బాగా వేయించుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి కంప్లీట్ గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మెత్తగా పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా పౌడర్ని ప్రిపేర్ చేసుకొని పక్కనుంచుకోవాలి. ఈ పౌడర్ ని కాస్త ఎక్కువగా ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకున్నా కూడా నిలువ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ని యాడ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ ఆవాలు, అదేవిధంగా 1 స్పూన్ వచ్చేసి జీలకర్రని ఇందులోకి వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా ఇందులోకి వేస్తున్నాను. తర్వాత ఇందులోకి ఇంగువని వేసుకోవాలి. ఇంగువ వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇంగువని వేసుకున్న తర్వాత మనం కుక్కర్లో కుక్ చేసి పెట్టుకున్న పప్పు, అరటికాయ ముక్కలని ఇందులోకి వేసేసుకోవాలి. సో చూసారు కదా అరటికాయ ముక్కలు మ్యాష్ అవ్వకుండా ఎంత చక్కగా ఉన్నాయో. సో మనం గనక కాస్త లావుగా పొడవుగా కట్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా కాస్త కుక్ అవుతుంది అన్నప్పుడు ఇది కాస్త జారుగా ఉండే దానికోసము అదే కుక్కర్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ని ఇందులోకి వేసుకోవాలి. నేనైతే కరెక్ట్ గా వేసుకున్నానండి. 1 స్పూన్ అయితే కరెక్ట్ గా కొలత సరిపోతుంది. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ ని ఇందులోకి వేసుకొని చిటికెడు బెల్లం పౌడర్ ని కూడా వేసుకోవాలి. నేను లైట్ గా వేస్తున్నాను. బెల్లం పౌడర్ ని వేసుకొని తర్వాత ఇందులోకి వచ్చేసి చింతపండు గుజ్జుని ఒక 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నానండి. ఎక్కువగా చింతపండు రసం వేస్తే అంత టేస్ట్ అనేది బాగుండదు. సో లిమిటెడ్ గా చింతపండు గుజ్జు అనేది ఇందులోకి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా మిక్స్ చేసుకొని టేస్ట్ అన్ని బాగున్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఏమన్నా సరిపోతే ఇప్పుడు ఇందులోకి యాడ్ చేద్దాం. నాకైతే లైట్ గా సాల్ట్ తక్కువైంది. కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. వేసి ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి కాసేపు ఒక 5 నిమిషాల పాటు మగ్గనిస్తే సరిపోతుంది. సో ఈ విధంగా మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచండి. 5 మినిట్స్ ఉంచి మూత తీసేసి ఒకసారి మిక్స్ చేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతే, టేస్టీ అరటికాయ పిండి మిరియం రెడీ. ఎప్పుడు రెగ్యులర్ గా చేసుకునేవి కాకుండా అరటికాయతో ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. రెగ్యులర్ గా చేసుకునే అరటికాయ రెసిపీస్ కాకుండా ఇలా కూడా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇవాళ మన ఛానల్లో అరటికాయ ఆవపెట్టిన కూరని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో నేను మీకు చూపిపోతున్నానండి. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం. దీనికోసం మనం అరటికాయలను తీసుకోవాలి. ఈ సైజ్ అరటికాయలని నేను 3 తీసుకున్నానండి. తీసుకొని దీనిపైన ఉన్న లేయర్ మొత్తం పీల్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ ముక్కలన్నిటిని వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్లోకి యాడ్ చేసుకోవడం వల్ల
అరటికాయ ముక్కలు అనేవి నల్లబడకుండా ఉంటాయి. తర్వాత నిమ్మకాయ ఇంత సైజు చింతపండు తీసుకొని ఈ విధంగా వేడి నీళ్ళలోకి యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత దీన్ని ఈ విధంగా చింతపండు గుజ్జులాగా రెడీ చేసుకొని పక్కనుంచుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలను తీసుకొని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకొని తీసుకోవాలండి. స్పైసీనెస్కి తగ్గట్టు పచ్చిమిర్చి అనేది ఇక్కడ తీసుకోవాలి. అదేవిధంగా కొంచెం కరివేపాకును కూడా తీసుకోవాలి. తర్వాత అరటికాయ ముక్కలని ఉడికించడం కోసం కుక్కర్ తీసుకొని ఇందులోకి అరటికాయ ముక్కలని యాడ్ చేసుకోవాలి. అరటికాయ ముక్కలన్నింటినీ వేసుకున్న తర్వాత ఇందులోకి చిటికెడు పసుపు, అదేవిధంగా ఈ దెబ్బలన్నీ కొంచెం సాల్టింగ్ ఉండడం కోసం లైట్గా ఇందులోకి సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకొని మనం దీన్ని 1 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ అరటికాయ ముక్కలు అనేవి మరీ మెత్తగా మ్యాష్ కాకుండా దబ్బలుగానే ఉండేటట్టుగా మనం కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మెత్తగా అయితే అయిపోకూడదండి, ఈ విధంగా ఉండాలి. తర్వాత ఇలా కుక్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం కర్రీని స్టార్ట్ చేద్దాం. దానికంటే ముందుగా మనం ఆవపిండిని రెడీ చేసుకుందాం. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆవాలను వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఎండుమిరపకాయలను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు ఈ విధంగా నచ్చకపోతే ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకొని పేస్ట్ లాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే ఎండుమిర్చి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులని వేసుకోవాలి. ముందుగా ఇందులోకి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినపగుండ్లు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, అదేవిధంగా 1 స్పూన్ వచ్చేసి జీలకర్రను వేసుకుంటున్నాను. తర్వాత మనం తీసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకును కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. కాస్త పోపు వేగిన తర్వాత ఇప్పుడు మనం కుక్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలని ఇందులోకి వేసుకోవాలి. ఇలా కాస్త పోపు అనేది ఎర్రబడిన తర్వాత అరటికాయ ముక్కలను వేసుకోవాలి. అరటికాయ ముక్కలను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో చూసారు కదండి, అరటికాయ ముక్క అనేది ఈ విధంగా ఉంటే మంచి టేస్టీగా ఉంటుంది. మరీ మెత్తగా అయితే కుక్ చేసుకోకండి. ఇప్పుడు ఈ పోపులోకి అరటికాయ ముక్కలు బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసుకోవాలి. చూసుకొని చింతపండు అనేది యాడ్ చేసుకోండి, మరీ పుల్లగా చేసుకోకండి. తర్వాత ఇందులోకి సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనము అరటికాయ ముక్కలు ఉడికించేటప్పుడు సాల్ట్ కొంచెం వేసాం కాబట్టి ఇక్కడ చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టి కొంచెంసేపు మగ్గనివ్వాలి. 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత మూత తీసేసుకొని ఒకసారి కూరని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఇంగువని యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను పోపులో ఇంగువని వేయడం అనేది స్కిప్ చేశానండి, అందుకని ఫైనల్లీ ఇక్కడ వేస్తున్నాను. మీరు పోపు వేసేటప్పుడే ఇంగువని వేసుకోండి. ఇలా వేడిగా ఉన్నప్పుడే కొంచెం ఇంగువని వేసుకోవాలి. ఇంగువ వేస్తే ఈ అరటికాయ కూరకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంగువని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసేయండి. ఇలా చక్కగా మిక్స్ చేసిన తర్వాత ఇది కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మనం ఆవపొడి అనేది ఇందులోకి యాడ్ చేయాలి. ఒక 5 నిమిషాల తర్వాత కంప్లీట్గా ఇది చల్లారుతుంది అన్నప్పుడు ఆవపిండి అనేది ఇందులోకి యాడ్ చేయాలి. వేడి మీదే మనం ఆవపొడి అనేది వేసినట్లయితే చేదొచ్చేస్తుందండి కూర. అందుకే కాస్త చల్లారిన తర్వాత ఆవపొడి మనం చూసుకొని యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా వేస్తే ఆవగాట అనేది ఎక్కువగా ఉంటుంది. చూసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి. వేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. అంతే అండి, కమ్మనైన అరటికాయ ఆవ పెట్టిన కూర రెడీ. వేడి వేడి అన్నంలో ఈ అరటికాయ కూరని వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఈ కూరని ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. పప్పుని ఎలా తయారు చేసుకుంటామని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుందండి.
దీన్ని రకరకాలుగా చేసుకోవచ్చు. ఈరోజు నేను కందిపప్పుతో ప్రిపేర్ చేస్తున్నాను. అంటే కందిపప్పు అని ఎందుకు చెప్తున్నానంటే పెసరపప్పుతో చేసుకోవచ్చు, మసూర్ దాల్‌తో చేసుకోవచ్చు, కందిపప్పుతో చేసుకోవచ్చు. ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్ ఉంటుందనమాట. ఇది నేను కందిపప్పుతో తయారు చేస్తున్నాను. చాలా రుచిగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా కొలత కోసం ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని ఇందులోకి కందిపప్పుని యాడ్ చేసుకొని కుక్కర్లోకి వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో ఉన్న కందిపప్పుని శుభ్రంగా 1-3 సార్లు వాష్ చేసుకొని తిరిగి ఇందులోకి మంచి నీళ్ళని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసుల నీళ్ళనైతే పోస్తున్నానండి. తర్వాత ఇందులోకి పసుపును కూడా వేసుకోవాలి. కందిపప్పు కొన్ని కుక్కర్స్‌లో అన్నీ వేస్తే ఉడకదు కాబట్టి దీన్ని పప్పును వరకు సెపరేట్‌గా ఉడికించుకోవాలి. నేను దీన్ని 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేస్తున్నానండి. ఈ లోపల మనం అరటికాయలను తీసుకొని దీనిపైన ఉన్న లేయర్‌ని పీల్చేసుకొని ఈ విధంగా పెద్ద పెద్ద దబ్బలుగా కట్ చేసుకోవాలి. నీళ్ళలో పసుపుని కాస్త ఉప్పుని వేసుకొని ఈ కట్ చేసుకున్న అరటికాయ దబ్బల్ని ఇందులోకి వేసుకోవాలి. నేనైతే ఈ విధంగా పెద్దగా కట్ చేస్తాను. మీకు కావాలంటే చిన్నగా అయినా ముక్కలు కట్ చేసుకోండి. ఇదిగోండి 2 విజిల్స్ వచ్చిన తర్వాత లిడ్ ఓపెన్ చేద్దాము. ఈ విధంగా కుక్ అయితే సరిపోతుంది. మరి ఓవర్‌గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇదిగోండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. పప్పు అయితే ఉడికింది. గరిటెతో మ్యాష్ చేసినా, మ్యాషర్‌తో మ్యాష్ చేసినా చక్కగా మెదిగిపోతుంది. కాకపోతే ఇక్కడ ఇంకొక ప్రాసెస్ ఉంది కదా! ఇక్కడ మనము కట్ చేసి పెట్టుకున్న అరటికాయ దబ్బలు, అదేవిధంగా పచ్చిమిర్చి ఇవన్నీ యాడ్ చేసి మళ్ళీ దీన్ని లిడ్ పెట్టి కుక్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఇందులోకి స్పైసీనెస్‌కి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలను వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి చింతపండుని యాడ్ చేసుకుందాము నారలన్నీ తీసేసి. ఇప్పుడు నేను ఆల్రెడీ పప్పులో నీళ్లున్నాయి కాబట్టి నీళ్లు పొయ్యలేదండి. మీరు నీళ్లు కనుక లేకపోతే నీళ్లనేది ఖచ్చితంగా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు చూసుకొని వేసుకోండి ఎంత కావాలో అంత. తర్వాత రుచికి సరిపడా సాల్ట్‌ని వేసేసుకోవాలి. ఎండు కారం ఇందులోకి మీ స్పైసీనెస్‌కి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి. ఇప్పుడు కుక్కర్ పైన లిడ్ పెట్టేసుకొని తర్వాత విజిల్ పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేయండి. 3 విజిల్స్ వచ్చి కంప్లీట్‌గా ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇక్కడ నేనైతే అరటికాయ దబ్బల్ని మ్యాష్ చేయట్లేదండి. ఈ విధంగా నాకైతే కనపడాలి. ఈ పప్పు ఏంది అంటే కనుక్కునేటట్టు ఉండాలనమాట. అరటికాయ పప్పు అని. సో, అందుకని నేనైతే దీన్ని మ్యాష్ చేయట్లేదు. మీకు నచ్చితే మ్యాష్ చేసేసుకోండి. ఇలా పక్కకి సైడ్‌కి పప్పుని ఈ విధంగా గరిటెతో మ్యాష్ చేస్తే సరిపోతుంది. అంతే అండి. ఇప్పుడు దీంట్లో మనం పోపుని పెట్టుకోబోతున్నాము. ఈ విధంగా కన్సిస్టెన్సీ నాకు ఈ విధంగా చాలు. మీకు జారుగా కావాలనుకోండి నీళ్లు తగినంత మీకెంత కావాలో కన్సిస్టెన్సీ అన్ని నీళ్ళని పోసుకోండి. నాకైతే ఈ కన్సిస్టెన్సీలో కావాలి. ఇప్పుడు దీన్ని పక్క బర్నర్‌లోకి పెట్టేద్దాము. పోపుకి ప్యాన్‌ని పెట్టేసుకొని స్టవ్ పైన ఆయిల్ వేసేసుకోండి. తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులను వేసుకుందాము. ముందుగా ఇందులోకి 1 స్పూను మినపగుండ్లు వేస్తున్నాను. తర్వాత పచ్చిశనగపప్పు, తర్వాత ఆవాలు, ఆవాలను వేసుకున్న తర్వాత జీలకర్ర 1 స్పూన్ అన్నీ 1 స్పూన్ వేసుకోండి. ఇవన్నీ వేసుకొని పోపుని చక్కగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక ఎండుమిరపకాయని తుంచి వేసుకుందాం ఇందులోకి. ఎండుమిరపకాయని ఈ విధంగా తుంచి వేసుకోండి. తర్వాత కరివేపాకు 2 రెమ్మలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని కరివేపాకును కూడా ఇందులోకి వేసేసుకోండి. ఇవన్నీ వేసుకొని పోపు అయితే చక్కగా వేగాలి. ఇప్పుడు ఇంగువని ఇందులోకి వేసేసుకుందాము. పోపు వేగేంత వరకు కాస్త వెయిట్ చేసి చక్కగా పోపు ఆవాలు చిటపట అని ఈ పప్పులన్నీ మంచి గోల్డెన్ కలర్‌కి వచ్చిన తర్వాత కరివేపాకు కూడా చక్కగా ఎండుమిరపకాయలు వేగిన తర్వాత ఇప్పుడు ఈ పోపుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పులోకైతే వేసుకోవాలి. ఇదిగోండి పోపు అయితే చక్కగా వేగిపోయింది. ఇప్పుడు దీన్ని పప్పులోకి వేసేసుకుందాము. ఈ విధంగా పప్పులోకి వేసుకొని అంతా బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయిన అరటికాయ పప్పు రెడీ. సో, మేమైతే ఈ విధంగా తయారు చేస్తాము. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు, కొంచెం ఎండుకారం వేశాను కదా! మీరు అచ్చంగా పచ్చిమిరపకాయల పేస్ట్‌తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. కంప్లీట్‌గా ఎండుకారంతో అయినా చేసుకోవచ్చు. లేదా నేను చేసినట్లయినా చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఈ రెసిపీ అనేది నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.